హాయ్ ఎవ్రీవన్. మన లాస్ట్ వీడియోలో ర్యాబీస్ అసలు ఏంటి, అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనం చూసాం. ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. యూజువల్లీ ర్యాబీస్ అందరూ డాగ్ బైట్ ద్వారా మాత్రమే వస్తుంది అనుకుంటారు. అదొకటే కాజ్ కాదు. మన డైలీ యాక్టివిటీస్లో మనందరికీ ఏవో ఒక చిన్న చిన్న వూండ్స్ అనేవి, లాస్ట్రేషన్స్ కానీ, ఇంజురీస్ కానీ జరుగుతుంటాయి. అంటే ఘాట్లు కానీ పడుతుంటాయి. ఎప్పుడైతే ఆ ఘాట్లు పడతాయో ఒక డాగ్ ద్వారా కానీ, లేదా ఒక క్యాట్ ద్వారా కానీ, యానిమల్స్ లైక్ మంకీస్ కానీ, గబ్బిలాలు కానీ, వాటి సలైవా ద్వారా ఈ ర్యాబీస్ వైరస్ అనేది ఆ వూండ్ నుంచి మన బాడీలోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మన బ్లడ్లోకి ఎంటర్ అవుతుందో అది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది. కామన్గా అయితే ఆ సిమ్టమ్స్ మనకు బయట కనిపించడానికి యూజువల్లీ 2 వీక్స్ నుంచి 12 వీక్స్ వరకు టైం పీరియడ్ పడుతుంది. సో దీన్ని మనం జనరల్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. సిమ్టమ్స్ ఏంటి అంటే, పేషెంట్ ఎవరైతే ర్యాబీస్ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంకా వాళ్ళు హైడ్రోఫోబియా అంటే వాటర్ని చూడగానే చాలా భయపడతారు. అదే కాకుండా హెల్యూజినేషన్స్, ఉన్నది లేనట్టుగా కూడా ఊహించుకుంటారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరైతే ర్యాబీస్ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు ప్రివెంటివ్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే వ్యాక్సినేషన్స్ కూడా తీసుకోవాలి. యూజువల్లీ ఈ ర్యాబీస్ వైరస్ అనేది టోటల్ 5 డోసెస్ ఉంటాయి. ఎప్పుడైతే డాగ్ బైట్ అనేది జరుగుతుందో ఆ డేని మనం డే 0 కింద కన్సిడర్ చేయాలి. అదే కాకుండా డే 3, డే 7, డే 14, డే 28 ఇలా రిమైనింగ్ 4 డోసేజెస్ కంటిన్యూ చేసుకోవాలి. ఇలా ఈ డోసెస్ మెయింటైన్ చేయడం వల్ల ఈ ర్యాబీస్ వైరస్ అనేది మన బాడీలో ఎంటర్ అయినా అది ఫర్దర్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని కానీ, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కానీ, మన ఆర్గాన్స్ని కానీ డ్యామేజ్ చేయదు. ఇలాంటి ప్రివెన్షన్స్ కానీ, ఇలాంటి ప్రికాషన్స్ కానీ, ఇలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది ఈ ర్యాబీస్ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నారు.